ఈరోజు మార్కెట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ముందుగా మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఈరోజు జూన్ 7వ తారీఖు. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క క్యాలెండర్ కానీ అబ్జర్వ్ చేస్తే మండే రోజున మనకి పిఎంఐ డేటా అనేది రావడం జరిగింది. కాంపోజిట్ పిఎంఐ అండ్ సర్వీస్ పిఎంఐ. దాని తర్వాత ఎటువంటి డేటా అనేది అప్డేట్ అయితే అవ్వలేదు. ఓకే, సో రేపటి రోజున ఆర్బీఐ మీటింగ్ అనేది 10 గంటలకు ఉంది, చూద్దాం. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఎకనామిక్ క్యాలెండరు గ్లోబల్ వైజ్గా చూస్తే సౌత్ కొరియా మెమోరియల్ డే, ఓకే, టుడే ఈవెంట్స్ ఏం పెద్దగా కనిపించట్లేదు, దట్స్ ఓకే. దాని తర్వాత ఏడిఆర్స్ ఎలా పర్ఫామ్ చేసినాయి అని చెప్పేసి ఒకసారి చూద్దాం. దాన్ని బట్టి ఏంటంటే మనకు ఒక ఐడియా వస్తుంది. మనం చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్గా ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్గా ఉంది. సో ఇక్కడ ఓవరాల్గా మనం ఒక ఐడియా ఏంటంటే బ్యాంక్స్లో కొద్దిగా ప్రెషర్ అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా విప్రో ఫ్లాట్గా ట్రేడ్ అయింది. అండ్ అఫ్ కోర్స్ మనకి డాక్టర్ రెడ్డిస్ కొద్దిగా పాజిటివ్గా ఉంది. ఇన్ఫోసిస్ ఎందుకో చాలా పాజిటివ్గా ఉంది, 1.56% పాజిటివ్గా ఉంది. సో మేబీ ఏంటంటే మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది ఐటీ సెక్టార్లో కనిపించవచ్చు. ఎందుకంటే విప్రో ల్యాగ్ అవుతుంది, ఇన్ఫోసిస్ ఏమో ముందుకెళ్తుంది. అది దాని తరువాత గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ముఖ్యంగా జపాన్, హాంకాంగ్, రష్యా ఇవన్నీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ యూరోప్, లండన్, డౌ జోన్స్. ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే డౌ జోన్స్ కూడా మనం చూసుకున్నట్టయితే 10 పాయింట్స్ అనేది నెగిటివ్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ అది 10 పాయింట్స్ అంటే నార్మలే. ఓకే, మోర్ దాన్ 40 పాయింట్స్ దాన్ని ఏంటంటే మనం కన్సిడర్ చేస్తాం బేరిష్గా. నిఫ్టీ 50 ఫ్యూచర్స్ వచ్చేసరికి ఎస్జిఎక్స్ నిఫ్టీ దగ్గర 11 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఆల్టుగెదర్ ఏంటంటే అంత స్ట్రాంగ్గా బైరిష్ అండ్ బుల్లిష్ అయితే మార్కెట్లో గ్లోబల్గా కనిపించట్లేదు. ఓకే, సో ఇక ఎఫ్ఐఎస్ అయితే స్ట్రాంగ్గా సెల్లింగ్ బయింగ్ ఏం చేయట్లేదు. యాక్టివిటీ అయితే మ్యూట్ అయింది. వాళ్ళ దగ్గర నుంచి ఓవరాల్గా 385 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. అదేవిధంగా డిఐఎస్ 489 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా కాషియస్గా ఉంటున్నట్టు అనిపిస్తుంది. ఇద్దరు కూడాను హైయర్ లెవెల్స్లో మేబీ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నారేమో. 103 కోట్లు క్యాష్ మార్కెట్లో నుంచి ఎగ్జిట్ అయినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే స్టాక్స్ అనేది కొన్ని బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. ముఖ్యంగా మణప్పురం, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియా సిమెంట్, ఈ మూడు కూడా ఏంటంటే మనకి ఆప్షన్స్ ఫీచర్స్ ట్రేడ్ చేయలేం. ఇక ఫీచర్డ్ ఆప్షన్స్ సెగ్మెంట్లో ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. ఇంటర్డే లెవెల్స్ మనం కొద్దిగా అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. ముఖ్యంగా మనం చూసే లెవెల్ ఏంటంటే 18,642, 18,525. ఈ రెండు లెవెల్ కూడా ఏంటంటే వాచ్ చేయాలి క్లియర్గా. ఎదర్ సైడ్ బ్రేక్అవుట్ అంటే మనకు స్ట్రాంగ్ మొమెంటం అనేది వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో అయితే నిన్న ఇచ్చిన లెవెల్సే ఉన్నాయి, 44,270, 44,006. ఇక క్విజ్ అనేది అడగడం జరిగింది. సో నిన్న మనం ఈ యొక్క అప్డేట్ చేసే టయానికి ఇది ప్రీవియస్ క్యాండిల్ స్ట్రాంగ్ బుల్లిష్గా ఉంది. దాని తర్వాత ఇదేంటంటే స్మాల్ డోజీ అనమాట. ఎదర్ సైడ్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వలేదు, అప్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వలేదు. మోర్ ఓవర్ ఏంటంటే అప్పుడు మనం పెట్టినప్పుడు కమ్యూనిటీలో గ్రీన్ కలర్లో ఇలా ఉంది డోజీ. సో చాలామంది ఏంటంటే డోజీ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ సెల్ చేస్తాం, అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ సెల్ చేస్తాం అని చెప్పేసి అన్నారు. సో ఎనీహౌ దట్ ఈస్ ద కేస్. బట్ ఇక్కడ ఏంటంటే మనకి డౌన్ సైడ్ అయితే సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే బ్రేక్ డౌన్ చేసింది. బట్ ఇమీడియట్గా ఏంటంటే లో నెక్స్ట్ బ్రేక్ చేయలేదు. ప్రీవియస్గా ఏదైతే లో ఉందో లోని హోల్డ్ చేస్తూ ఏంటంటే ఇమీడియట్గా కౌంటర్ అటాక్ అనేది జరిగింది. సో బుల్లిష్ ఎంగల్ఫింగ్ జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ సేమ్ ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అయితే మార్కెట్ అనేది మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. ఎనీహౌ మనకి నిఫ్టీ అనేది చూసుకుందాం. సో నిఫ్టీ ఓవరాల్గా ఏంటంటే మనకి స్ట్రాంగ్ కన్సోలిడేషన్ అయితే తీసుకుంటుంది. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ పెద్దగా సెల్లర్స్ అయితే యాక్టివేట్ అవ్వలేదు ఇంకా. ఓకే, సో హోప్ ఏంటంటే మళ్ళీ అప్ సైడ్ ట్రెండ్ రెజ్యూమ్ అవ్వచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అండ్ ఇక డౌ జోన్స్కి వచ్చేసరికి డౌ జోన్స్ స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. దాని తర్వాత కూల్ ఆఫ్ అయింది. యాక్చువల్ కూల్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ ట్రెండ్ రెజ్యూమ్ అవ్వాలి బేస్డ్ ఆన్ ద డౌ థియరీ. సో కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకొని మళ్ళీ రెజ్యూమ్ అయ్యి ప్రీవియస్ హై అయితే బ్రేక్ చేయాలి. ఎనీహౌ ప్రస్తుతం అయితే మనకి ఇక్కడ 2 క్యాండిల్ కూడా ఇండెసిసివ్ క్యాండిల్స్ అనమాట. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక రిట్రేస్మెంట్ తీసుకుంది, మళ్ళీ బౌన్స్ అయినాయి, మళ్ళీ వీక్ అయిపోయినాయి. 2 కూడా ఏంటంటే కంప్లీట్గా ఇండెసిసివ్ క్యాండిల్స్ ఉన్నాయి. సో ఇటువంటి ఏంటంటే డైరెక్షనల్ ట్రేడ్ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ అనేది ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తుంది కాబట్టి. సో ఆ విధంగా ఏంటంటే ప్లాన్ అనేది చేసుకోవచ్చు. ఇక ఎస్జిఎక్స్ నిఫ్టీని బట్టి మన నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. మోరోవర్ ఏంటంటే ఇక్కడ ఇన్సైడ్ బారు క్యాండిల్ ఆ టైంలో కంప్లీట్ అవ్వలేదు. నేను అప్డేట్ చేసే టైంకి లోవర్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వలేదు, అప్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వలేదు. నావేంటంటే కంప్లీట్ అయినాక చూస్తే ఏంటంటే లోవర్ సైడ్ అయితే బ్రేక్ చేసింది. యాక్చువల్గా కంప్లీట్ అయినాక చూస్తే అగైన్ ఏంటంటే మళ్ళీ ఇండెసిసివ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ అయితే జరుగుతుంది. ఇక మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ 18,690 దగ్గర ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా నిఫ్టీ అనేది ఎక్కడ క్లోజ్ అయిందంటే 18,000
600 దగ్గర క్లోజ్ అయింది. సో దగ్గర దగ్గర ఏంటంటే మనకి 80 to 90 పాయింట్స్ అనేది పాజిటివ్గా ఉంది. సో బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ మనం ఒక గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, స్టిల్ ఏంటంటే నేను న్యూట్రల్గా ప్లాన్ చేసుకుంటాను ఏది బ్యాంక్ నిఫ్టీలో ఎస్పెషల్లీ, ఎందుకంటే మార్కెట్ అంతా ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తుంది కాబట్టి. ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది చూద్దాం. ఓవరాల్గా మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూసుకుంటే స్టిల్ కాల్స్ అయితే సెల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓకే, ఓవరాల్గా అండ్ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 18,600 చాలామంది ఏంటంటే స్ట్రాడల్ ప్లే చేశారు. స్ట్రాడల్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే 18,600 కాల్ని సెల్ చేశారు, 18,600 పుట్టును కూడా సెల్ చేశారు. ఇద్దరు కూడా ఈ యొక్క లెవెల్ దగ్గర కూర్చొని ఉన్నారు ప్రస్తుతానికి అయితే. అదేవిధంగా మనకి 18,500 స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. మనకి రెసిస్టెన్స్ విషయానికి వస్తే ఒకే లెవెల్లో డిస్ట్రిబ్యూషన్ లేదు కానీ, సెల్లింగ్ లేదు కానీ అక్కడక్కడ డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు. సో ప్రస్తుతానికి ఏంటంటే మనం 18,800 అనేది కన్సిడర్ చేసుకోవచ్చు రెసిస్టెన్స్ లెవెల్, ఎందుకంటే కొద్దిగా ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంది కాబట్టి. ఓకే, దట్స్ ఇట్. చూసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఓకే, అండ్ టెక్నికల్గా ఒకసారి సమరీ చూడాలి అంటే నిఫ్టీ బ్యాంక్ అయితే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సజెషన్ చేస్తుంది బై చేయమని చెప్పేసి. అదేవిధంగా నిఫ్టీ 50 కూడా స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.